హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా అండి? సార్, ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అని ఇందాక మీరు చెప్పడం జరిగింది. సో చాలా మంది ఏమంటారంటే ఎస్ఐపి అనేది లాంగ్ రన్ లో చేయండి, లిమిటెడ్ గా చేయొద్దు అని అంటారు. సో లాంగ్ రన్ లో చేస్తూ టాప్ అప్ కూడా చేయమంటారు. సో మీరు టాప్ అప్ కూడా వద్దు, కేవలం లిమిటెడ్ పీరియడ్ మాత్రమే చేయమంటారు. సో దాని వెనక ఫార్ములా ఏంటి సార్? దానివల్ల ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? బెనిఫిట్ ఉంటుందా లేకపోతే లాస్ ఉంటారా? సో జనరల్‌గా మనకి ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్‌మెంట్ టూల్ కంటే ఎక్కువగా డిసిప్లిన్ టూల్ మాత్రమే. సేవింగ్ టూల్ అది. చాలా మంది ఈ విషయం చెప్తే తర్వాత ఫీల్ అవుతారు. ఎస్ఐపి అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ₹1000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అనగానే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్టర్స్ మీరు ఇండియాలో చూస్తున్నట్టయితే ఒక 100 మంది ఎస్ఐపి ఏస్తే సరైన ఎస్ఐపి ఏసేవాళ్ళు 15% ఉంటారు. ఆ 15% ప్రాపర్‌గా ఎస్ఐపి చేసేవాళ్ళు ఉంటారు. మిగిలిన 85%, 90% పీపుల్ ఏంటనంటే సేఫ్ గేమ్ అనమాట. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లాగా ఉంటారు. అండ్ ఇంకొంతమందికి అవేర్‌నెస్ లేక కూడా తక్కువ అమౌంట్‌తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. ఓకే. దానికి తోడు ఈ మధ్యలో టాపప్ ఎస్ఐపి అనే దాన్ని మన వాళ్ళు చాలా పాపులర్ చేశారు. అసలు టాపప్ ఎస్ఐపి అంటే ఏంటి? ఒక క్రమ పద్ధతి కొద్దీ మనం 5%, 10% ఎస్ఐపిని అప్‌గ్రేడ్ చేయడం ఎవ్రీ ఇయర్. ఒక్కసారి మీరు ఆటోమేటిక్ ఇన్‌స్ట్రక్షన్ ఈరోజు ఇచ్చేస్తే ఈరోజు మీరు 10,000 చేస్తే అది నెక్స్ట్ ఇయర్‌కి 11,000 తర్వాత 12,000, 13,000 ఇలా పెరుగుతూ వెళ్తుంది. అంటే ఇది ఎంతమందికి ఇది పాసిబుల్ అవుతది? ఇప్పుడు మీరు చేసిన ఈ ఏదైతే ఎస్ఐపి టాపప్ ఉందో అందరి ఇన్‌కమ్స్ ఒకలాగా ఉండవు. అవును. ఓన్లీ సాలరీ పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు అసలు ఇన్వెస్టర్స్ కావడానికి చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటది. చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటది. ఇన్వెస్టర్స్ అనే గ్రూపే వేరు. ఇన్వెస్ట్ అనే గ్రూప్‌లో ఫస్ట్ సేవింగ్ చేస్తారు. కొంత అమౌంట్ మీరు గోల్డ్ రూపంలో కానీ, ఓపెన్ ప్లాట్ల రూపంలో కానీ, బ్యాంకులో ఎఫ్‌డీల రూపంలో కానీ పెడతారు. దాన్ని ఇన్వెస్ట్‌గా మార్చుకుంటారు. ఇంకొంతమంది ఓన్లీ స్పెండింగ్. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఎళ్లరు. సాలరీలో 90% ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఉంటారు. ఏదో అవసరానికి ఒక వస్తువు కొనడం, దాన్ని ఈఎంఐ రూపంలో పెట్టడం, ఏదో చిట్టీలేయడం, ఆ అప్పును కట్టేయడం, మళ్ళీ ఇంకో కొత్తదాన్ని వెతకడం తప్ప యాక్చువల్ ఇన్వెస్టర్ అంటే ఎలాంటి అప్పు లేకుండా చేసేవాడు నిజమైన ఇన్వెస్టర్. ఈ ఇన్వెస్టర్‌కి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బును సరైన క్రమ పద్ధతిలో పెట్టకుండా ఇప్పుడు ఒక 15,000 ఎస్ఐపి చేస్తున్నాను 15 సంవత్సరాలు అని చెప్తున్నాడు. 15,000 ఎస్ఐపి చేసే వాళ్ళది కెపాసిటీ ఎంత? వాళ్ళ రెగ్యులర్ ఎక్స్‌పెండిచర్ ఎంత? వాళ్ళకు వచ్చే ఇన్‌కమ్ ఎంత? వాళ్ళ స్పెండింగ్స్ ఎంత? సేవింగ్స్ ఎంత? ఇది చూడట్లేదు చాలామంది. ఆ 15,000 అంటే 15,000 ₹1,00,000 టార్గెట్ పెట్టుకున్నాను సార్ 15,000 ఎస్ఐపి చేస్తున్నాను. ఎనీబడీ వెదర్ ఇట్ ఈస్ 1,00,000 సాలరీ వాళ్ళు అయినవ్వండి, 5,00,000 సాలరీ అయినవ్వండి, 50,000 సాలరీ ఉన్నవ్వండి. ఈ ముగ్గురు ఏంటదనంటే డ్రాప్ అయ్యేది టైం. మీరు ఇక్కడ 15 ఇయర్స్ టైం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు టాపప్‌లో వెళ్ళారనుకోండి, మీకు 1 సిఆర్ బదులుగా 1.6 1.5 సిఆర్ అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్. ప్రాపర్‌గా ఉంది. కానీ మీరు దీన్ని ఇంకొంచెం రివర్స్‌గా ఆలోచించండి. ఇప్పుడు 15,000 ఎస్ఐపిని మీరు 15 ఇయర్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉంది. మీకు ఐటీ సెక్టార్‌లో కంటిన్యూయస్‌గా 20 సంవత్సరాలు మీ దగ్గర జాబ్ ఉంటుందని గ్యారంటీ ఉండదు. అవును. అలాగే కొన్ని సెక్టార్స్‌లో ఏంటంటే ఒక రేంజ్‌కి వచ్చిన తర్వాత ఇంకా సాలరీ పెరగడం అనేది ఉండదు. కాన్స్టాంట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి, 40 ఇయర్స్ ఉన్న వ్యక్తిని మీరు కంపేర్ చేస్తే చాలామంది 40 ఇయర్స్‌కి వస్తే నేను ఎక్కువ సేవ్ చేస్తా అనుకుంటాడు. కానీ 30 ఇయర్స్ ఉన్న వ్యక్తికి బాధ్యతలు తక్కువ ఉంటాయి. తన సాలరీ నుంచి లేదా బిజినెస్ ఇన్‌కమ్ నుంచి ఎక్కువ పోర్షన్ అనేది సేవింగ్స్ మార్చుకోగలుగుతాడు. అదే 40, 45 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్‌ని చూసినట్టయితే అప్పటికి పిల్లలు పెద్ద అయిపోతారు. పేరెంట్స్ ముసలి వాళ్ళు అయిపోతారు. ఈయనకి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతే మొబిలిటీ తక్కువ అయిపోతుంది. స్థిరాస్తులు కొని ఉంటారు కాబట్టి ఆ సిటీ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళలేడు. అంటే ఒక రకంగా 360 డిగ్రీ అన్నీ కూడా బ్లాక్ అయి ఉంటాయి. పిల్లలకు మీరు సపోర్ట్ చేయాలి. ఆ తర్వాత పేరెంట్స్‌కి సపోర్ట్ చేయాలి. మీ హెల్త్ అండ్ వెల్త్ చూసుకోవాలి. ఆ టైంలోనే ఫంక్షన్స్ అట్లాంటివి కూడా అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు సేవ్ చేసేది కెపాసిటీ అనేది ఎట్లా ఉంటుంది? ఉండదు. తగ్గిపోతుంది. ఎక్కువ కెపాసిటీ ఉన్నప్పుడు స్పెండింగ్ ఎక్కువ చేసేసినాం మనం. తక్కువ సేవింగ్ చేసినాం. ఇప్పుడు మనకు సాలరీ పెరిగింది, బాధ్యతలు పెరిగినాయి. అప్పుడు మీరు స్పెండింగ్ తగ్గించినప్పటికీ మీ దగ్గర సేవింగ్ కెపాసిటీ ఉండదు. అవుట్ ఆఫ్ 100 పీపుల్ ఇప్పుడు ఈరోజు వాకిన్ వస్తే మన దగ్గరికి అందులో 60-70% పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సార్ ఒకప్పుడు మేము సేవ్ చేయలేకపోయినాం, ఇప్పుడు చేద్దామని ఆలోచన ఉంది, బట్ క్యాపిటల్ అనేది మిగలట్లేదు. ఓకే. దీనికి బెస్ట్ సొల్యూషన్ లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు చేయాలి లిమిటెడ్ పీరియడ్? నేను అదే చెప్పబోతున్నాను. 15,000 ఎస్ఐపి మీరు 15 సంవత్సరాలు చేసే కంటే లెట్ ఇట్ బి డబుల్. ఒకవేళ మీరు డబుల్ చేయండి, 30,000 మీకు అలా కెపాసిటీ ఉంది అనుకుంటే మీరు 10,000 చేస్తే 20,000, 50 చేస్తే 30, 5 చేస్తే 10 చేసి చూడండి. ఇక్కడ 15 సంవత్సరాల్లో 15,000 ఎస్ఐపి ఒకవేళ 1 crore ప్రొజెక్షన్ అనుకుంటే ప్రొవైడెడ్ ఇట్ ఈస్ గివింగ్ 15% రిటర్న్. ఆల్దో మీరు 30,000 ఎస్ఐపి చేసి 5 ఇయర్స్ చేసి వదిలేయండి. డోంట్ ఇన్వెస్ట్ ఈవెన్ ₹1 ఇన్ దట్.
ఓకే. ఎన్ని ఇయర్స్ అది వరకు అలా వదిలేయాలి? అప్రాక్సిమేట్లీ 15th ఇయర్ లోపల మీరు 15,000 ఎస్ఐపి 15 సంవత్సరాల్లో క్రియేట్ చేసే వర్త్ ఏదైతే ఉంటుందో సేమ్ వర్త్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ మొదటి 15,000 ఎస్ఐపి మొదటి 5 సంవత్సరాలు తీసుకుందాం. 15,000 ఎస్ఐపి అంటే రఫ్లీ మనం 1.8 lakh రూపీస్ పర్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అవును. 5 years చేస్తే ఎంత అవుతుంది? దగ్గర దగ్గర ఒక 6 lakhs వరకు 6 lakhs అవుతుంది. వరకు అవుతుంది. ఎగ్జాక్ట్లీ 6 lakhs అవుతుంది. హ్మ్. 6 lakhs పైన మీకు 15% రిటర్న్. జనరల్గా 6 lakhs పైన 15% రిటర్న్ అంటే మీకు ఒక 3 lakhs వరకు అప్రాక్సిమేట్గా మీ వర్త్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ 5 years సేమ్ మళ్ళీ మీరు 6 lakhs రూపీస్ యాడ్ చేస్తారు. మళ్ళీ 9 to 10 lakh రూపీస్ వరకు క్యాపిటల్ అనేది అవుతుంది. అయితే మీరు లాస్ట్లో ఉన్న 5 years కూడా మీరు యాడ్ చేసినట్టయితే అప్పుడు కూడా మీరు సేమ్ అమౌంట్ యాడ్ చేస్తారు. మీకు సాలరీ పెరిగినా పెరగకున్నా, బిజినెస్ ఇన్కమ్ పెరిగినా పెరగకున్నా మీరు ఇక్కడ స్టిక్ అయిపోయారు 15,000కి. యాక్చువల్ గ్రోత్ అనేది ఏదైతే మీరు 1 year టార్గెట్ పెట్టుకున్నారు కదా, అందులో 60-65% ఆఫ్ ద గ్రోత్ అనేది మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ నుంచి వస్తుంది. ఓకే. మొదటి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో దాని నుంచి యాక్చువల్ గ్రోత్ వస్తుంది. లాస్ట్ 5 years ఇచ్చిన దాంట్లో ఓన్లీ 3 to 4 lakh రూపీస్ ప్రాఫిటే ఉంటుంది. లాస్ట్ 5 yearsలో మీరు 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, అదేం చేంజ్ కాదు. 15% రిటర్న్ అంటే అదంతే 6 లక్షలు మళ్ళీ 8 లక్షలు 9 లక్షలు అయిపోతుంది అంతే. యాక్చువల్ గ్రోత్ అంటే ఏంటంటే మనం ఓవరాల్గా మనం ఈ 15,000 ఎస్ఐపిలో 15 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేది 23-24 lakhs చేస్తాం. 6 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18 lakhs వరకు అలా చేస్తారనుకోండి. 12, 5, 60 అంటే మీరు 6 కాదు 9 lakhs చేస్తున్నారు. 9, 18, 27 lakhs చేస్తారు. 27 లక్షలు చేశారు కానీ లాస్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్ మీరు 9 lakhs తీసేస్తే అంతకుముందు చేసిన 18 lakhsలోనే మేజర్ గ్రోత్ అనేది వచ్చింది. సో దానివల్ల ఇనిషియల్ ఏజెస్లో మీరు కనుక ఎక్కువ ఎస్ఐపి చేసి ఆ తర్వాత తగ్గించడం చేసుకోవచ్చు, లేదా మొత్తానికి వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 సంవత్సరాలు అగ్రెసివ్ ఎస్ఐపి చేశారనుకోండి, 5 సంవత్సరాలు చేస్తే 15 సంవత్సరాల్లో రావాల్సిన కార్పస్ క్రియేట్ అయిపోయింది. డబుల్ చేస్తే ఇక్కడ 1x చేస్తే 2x చేయాల్సి వస్తుంది. లిమిటెడ్ పీరియడ్లో 2-3 రకాల ఆప్షన్స్ ఏంటంటే మీరు ఇనిషియల్గా మీ ఇన్వెస్ట్మెంట్కు టైం ఇవ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. టైం, ఎందుకంటే మీరు 15 సంవత్సరాల్లో చేస్తున్నారు అని అంటే యాక్చువల్ టైం మీరు 7 years అండ్ ఎబో ఇచ్చింది ఎంత ఇన్వెస్ట్మెంట్స్కి? ఓన్లీ హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంటే 7 years అండ్ ఎబో క్రాస్ అయిపోయింది. మిగిలింది అంతా కూడా 3 years, 4 years, 5 years ఉంది. అది పెద్ద రిటర్న్ కాదు, కాంపౌండింగ్ అనేది జరగలేదు. యాక్చువల్ కాంపౌండింగ్ జరగాలంటే మీరు డే 1 రోజు లేదా ఫస్ట్ 3 to 4, 5 years లోపల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తారో దానికి యాక్చువల్ టైం అనేది దొరికింది. మరి ఇప్పుడు మీ దగ్గర కెపాసిటీ ఉండి ఏదో 15,000 అంటే 1 crore అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు మిగతా దాన్ని స్పెండింగో లేకపోతే ఇప్పుడు ఇంకా సేఫెస్ట్ అసెట్లోనో మీరు ఎక్కడెక్కడో పెట్టేశారనుకోండి, మీరు ఆ కార్పస్ని క్రియేట్ చేయలేరు. ఆ కార్పస్ కంటే ఎక్కువ కార్పస్ని మీరు టాప్అప్ ద్వారా వెళ్ళినప్పటికీ ఆ టాప్అప్లో ఏమవుతుంది? టాప్అప్లో బర్డెన్ అనేది క్రియేట్ అవుతుంది. టాప్అప్లో ప్రతిసారి నేను 15,000 మళ్ళీ 10% చేయాలంటే ఇప్పటికే నాకు, ఎందుకంటే మన శాలరీకి అనుగుణంగా మన ఎక్స్పెండిచర్ అనేది పెంచుతూ ఉంటాం, ఇప్పుడు లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. దానివల్ల టాప్అప్ ఎస్ఐపి అనేది అసలు పాసిబుల్ కాదు. రెండోది, ఇప్పటికీ ఒక 3 yearsలో మనం 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసిన వాళ్ళే దాదాపు 3 to 4 times బౌన్స్ అయినాయి వాళ్ళు. ఈవెన్ వెరీ సేఫెస్ట్ ఎస్ఐపి మేము స్టార్ట్ చేసినాం, ఇంకా టాప్అప్ పెట్టామనుకోండి బై డిఫాల్ట్ అది బ్యాంకులో వాళ్ళు ఉంచకపోవడం, ఆ బ్యాంక్ ఛార్జెస్ పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక 2-3 times కానీ బ్యాంక్ వాడు ఛార్జెస్ వేసాడంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దెర్ ఆర్ యంగ్స్టార్ బిలో 30,000, 20,000 శాలరీ ఉన్న వాళ్ళు అగ్రెసివ్గా ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు. 5,000, 10,000 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక 2 బౌన్స్ తర్వాత ఎస్ఐపి స్టాప్ చేస్తున్నారు. బికాస్ వీడు పెట్టే ఎస్ఐపి అప్రిషియేషన్ కంటే బ్యాంక్ వల్ల ఛార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి. దర్ ఇస్ ఇన్వెస్టర్, ఒక చిన్న ఎంప్లాయీ లాస్ట్ 1-2-3 months బ్యాక్ వచ్చిండే. మేము అప్పటికే చెప్పాము 15,000, 16,000 శాలరీ ఉంటే అసలు ఎస్ఐపి చేయొద్దని చెప్తాం. మీరు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎస్ఐపి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చాం మేము. కానీ వాళ్ళు ఆతృతగా ఒక 5,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, నాకు ఎలాంటి ఖర్చులు లేవని. అది 2 times బౌన్స్ అయింది. 2 times బౌన్స్ అయింది. 5,000 ఆల్రెడీ మార్కెట్ డౌన్ ఉంది. దాంట్లోకి వెళ్ళి 2,000 రూపాయలు ఛార్జ్ అయింది. 4 to 5 funds సెలెక్ట్ చేసుకుంటే 2,000 రూపాయలు బ్యాంక్ ఛార్జెస్ అయింది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి కాదు, అందరికీ ఉంటుంది. మనం చెప్పడానికి చాలా ఈజీగా చెప్తాం, మనకి 20,000 ఎస్ఐపి పెద్ద ప్రాబ్లం ఏం కాదని చెప్తాం, కానీ జనరల్గా అది కూడా ప్రాబ్లం అయితే ఒకనాటి. కాబట్టి టాప్అప్ ఎస్ఐపి అనేది సక్సెస్ రేటివ్ అనేది 10 to 15% కంటే ఎక్కువ లేదు. మీరు లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి చేస్తారంటే మాత్రం ఒకటి కమిట్మెంట్ ఉంటుంది మీకు. 5 సంవత్సరాలు కదా, పోనీలే. మీరు చిట్టీలలో ఎంత సక్సెస్ రేట్ ఉంది ఈరోజు? బయట చిట్టీలలో సక్సెస్ రేట్ ఎందుకు ఉంది? మ్యాండేటరీ కదా, మనకు 36 months కానీ 50 months కానీ మ్యాండేటరీ కట్టాలి. పర్సనల్ లోన్ల సక్సెస్ రేట్ ఎలా ఉంది? 50 లక్షలు తీసుకున్నా మనం కట్టాల్సిన ఈఎంఐ మ్యాండేటరీ కాబట్టి కడతాం. అక్కడ డిసిప్లిన్ ఉంటుంది. కానీ ఇక్కడ
డిసిప్లిన్ ఇది డిసిప్లిన్ అనేది ఉండదు. 15 సంవత్సరాలు చూద్దాంలే, ఒక 1 ఇయర్ బ్రేక్ ఇస్తే ఏమవుతుంది? 5 ఇయర్స్ మీరు బ్రేక్ ఇచ్చే స్కోప్ అనేది రాదు. అక్కడ ఇంకోటి ఏంటంటే మార్కెట్ పడిపోయినప్పుడు పడిపోయిందిగా ఇంకా కట్టకుండా ఆపేస్తారు. అది ఆపేస్తారు. మెయిన్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఇన్వెస్టర్ యాజ్ ఎ ఇన్వెస్టర్ అదొక పెద్ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ. కాబట్టి లిమిటెడ్ పీరియడ్లో ఏంటంటే మీకున్న దాంట్లో డబుల్ చేసేసి నేను 10 సంవత్సరాలు తగ్గిస్తున్నాను నా ఎస్ఐపిని. 5 సంవత్సరాలు డబుల్ చేయడం వల్ల 10 సంవత్సరాలు టెన్యూర్ తగ్గిస్తున్నాను. ఇక్కడ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం? 30,000 రూపాయలు. 30,000 రూపాయలు సంవత్సరానికంటే ఎంత అవుతుంది? 3.6 lakhs. 3.6 into 5. ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కూడా ఎంత తగ్గింది చూడండి. ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ తగ్గింది, క్యాపిటల్ సేమ్ క్రియేట్ అవుతుంది, అంటే టైం ఎక్కువ దొరుకుతుంది. అండ్ మీకు మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ మీరు సేవ్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎస్, నేను 10,000 చేసి ఉంటే అది మహా అయితే 8 లక్షలు అయిపోయేది, మరి ఇప్పుడు నేను 20,000 చేయడం వల్ల ఏమైంది? అది 16 లక్షలకు వెళ్ళింది. అలా మీరు లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపీలు ఏంటంటే క్యాపిటల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఫస్ట్ ముందు 5 సంవత్సరాలు డబుల్ చేస్తారా, ట్రిపుల్ చేస్తారా మీ ఇష్టం. ఫస్ట్ 5 years వితౌట్ చెక్కింగ్ మార్కెట్, మీరు మార్కెట్ చెక్ చేసిన రోజు మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అది నేను చెప్తున్నాను. మీరు అడ్వైజర్ పనిచేసే పని అడ్వైజర్ చేసుకుంటాడు, మీరు మార్కెట్ చెక్ చేయకుండా ఎస్ఐపీలు అసలు మీరు మార్కెట్ చూడొద్దు. ప్రాపర్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ రివ్యూ, 6 months లేదా ఇయర్లీ వన్స్ ఒకసారి రివ్యూ చేయించాలి. బ్లైండ్గా నేను ఒక ప్రాపర్టీ కొంటున్నాను, బ్లైండ్గా నేను ఒక ప్రాపర్టీ 50 లక్షల, ₹1,00,00,000 మీ టార్గెట్, మీ ఎస్ఐపి మీరు డిసైడ్ చేసుకొని దేన్ని చూడొద్దు. అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రాపర్గా 5 సంవత్సరాలు, 5వ సంవత్సరం ఎండింగ్ నాటికి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్ మీద. కాబట్టి ఎస్ఐపి అనేది రైట్ ఎస్ఐపి ఇవ్వాలి లేదా లిమిటెడ్ ఎస్ఐపి చేసుకోవాలి. రైట్ ఎస్ఐపి అనేది అందరికి పాసిబుల్ కాదు, టాప్ అప్ ఎస్ఐపి అనేది అసలే పాసిబుల్ కాదు. లిమిటెడ్ ఎస్ఐపి మాత్రం 100% ఇది సక్సెస్ రేషియో ఉన్న ఫార్ములా అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.